ఈ మా సినిమా డైరెక్టర్ గారు రామ్ నారాయణ గారికి నిజంగా ఆయనకి కృతజ్ఞతలు తెలియజేయాలి. నేను పిలిపించి క్యారెక్టర్ అండి మన అభిమన్యు సింగ్ గారు ఆపోజిట్గా మేకల సత్య అనే ఒక క్యారెక్టర్ అది. సో ఆ క్యారెక్టర్ మాకు క్లీన్ షేవ్ ఉండాలండి అంటే, సార్ మీరు క్యారెక్టర్ ఇచ్చారు, నేనేమో తమిళ్లో విక్రమ్ గారి సినిమాలో మెయిన్ విలన్ చేస్తున్నాను, ఆ గెడ్డం అది తీసేస్తే ఎలా సార్ అంటే లేదండి ఇది వైట్ చేద్దాం అని చెప్పి ఆయన నాకు అద్భుతమైన అవకాశం ఇచ్చారు. అలాగే మా హీరో విశ్వక్సేన్ గారు కానీ, రామ్నారాయణ గారు కానీ, అలాగే కెమెరామెన్ గారు చాలా అద్భుతంగా చూపించారు. అభిమన్యు సింగ్ గారు అయితే దమ్కి మటుకు చాలా బాగా ఇచ్చారు. ఇంకోటి అది యాదృచ్ఛికంగా జరిగిందో ఇంకోటి జరిగిందో తెలియదు కానీ సుమగారు మేకల సత్యాన్ని పట్టరండి అని చెప్పి తీసుకురమ్మంటాడు. తీసుకెళ్ళి ఒక మేకలు ఉంటాయి గ్యాప్లో, షార్ట్ గ్యాప్లో ఎన్ని ఉన్నాయరా అన్న, ఈ ఒక 70 అంట, ఈ ఒక 80 అంట, 150 ఉన్నాయి మేకలు. డైరెక్ట్ గారు ఏమండి 150 మేకలు ఉంటే లాస్ట్ సినిమా అయిపోయాక ఇంకో సీన్ ఉంది, నా బాంబరదలు రాగానే నన్ను రిలీజ్ చేస్తారు. కరెక్ట్గా లెక్కేస్తే 11 ఉన్నాయండి. ఇది ఏమిటో నాకు అర్థం అవ్వాలి. అలాగా మాకు అన్నీ అలాగా సినిమాలో బ్రహ్మాండమైన ఇన్సిడెంట్లు పెట్టారు. అలాగే ఈ సినిమాలో అభిమన్యు సింగ్ గారు అయితే నేను సెట్లో ప్రతిరోజు చెప్పేవాడిని, మీరు అసలు ఎనర్జీ లెవెల్ అద్భుతంగా చేశారండి, ఆయనతో కలిసి పనిచేయటం నిజంగా ఒక అదృష్టం. అలాగే విశ్వక్సేన్ గారు ఈ సినిమాలో ఆ లేడీ గెటప్లో 48 ఫ్రేమ్స్లో ఒక ఫైట్ ఉందమ్మ, మొత్తం సినిమా అంతా ఆ ఫైట్ అంతా అదే 48 ఫ్రేమ్స్లోనే అద్భుతం. అది చూస్తే మటుకు ఫిదా మటుకు సినిమా మటుకు అద్భుతంగా పెద్ద హిట్ అవుతుంది. మాకు ఇచ్చిన అవకాశాన్ని వారికి మంచి భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు, అలాగే డబ్బులు ఇవ్వాలని, బ్రహ్మాండమైన కలెక్షన్స్ రావాలని. మీరు అన్నట్టు కలెక్షన్ కింగ్ ఎదురుగుండానే ఉన్నారు అనిల్ గారు. నేను నిన్న కాకినాడ వెళ్ళి కాకినాడలో చూసిన సినిమా ఇప్పటికీ రిలీజ్ రోజున ఉన్న జనమే ఉన్నారు. మా డైరెక్టర్ గారు ఇంకా అద్భుతమైన ఇప్పుడు పెద్ద ప్రాజెక్టులోకి వెళ్ళిపోయారు కాబట్టి ఈసారైనా మేము మిస్ అవ్వకుండా మీ వెనకాల తిరుగుతామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి అబద్ధాన్ని చెప్పే ఒక ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు. మీరు ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని ఇవ్వలేదు, మీరు ఏ ఒక్క మంచి కార్యక్రమాన్ని చేయలేదు. పోలీసులు ప్రజలకి ఎటువంటి విషయంలోనూ రక్షణ కల్పించలేకపోతున్నారు, భరోసా కల్పించలేకపోతున్నారు. ఇవన్నీ కూడా చూస్తున్నారు. గత 8 నెలలుగా రాష్ట్రంలో కొనసాగుతున్న కూటమి పాలన ఇదే. గత 8 నెలలుగా రాష్ట్రంలో జరుగుతున్న కూటమి పాలన ఇది సరిగ్గా తెలుగు తమ్ముళ్ళకి, మన జనసేన సైనికులకి ఒక ఎనర్జీ బూస్ట్ అన్నమాట. ఒక ఊతం ఇస్తోంది. మనం ఏదన్నా చేయొచ్చు, మనం ఏం చేసినా మనకేం కాదు, ఏదోటి చేసి మనం బయటపడిపోతాం. తప్పు సార్, చాలా తప్పు. ఒక ఆడపిల్ల కన్నీటి చుక్కకి ఎన్ని ఘోరాలు జరుగుతాయో ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. ఇవాళ ఈ రోజున కూటమి ప్రభుత్వంలో ప్రతి ఆడపిల్ల కారుస్తున్న కన్నీటికి, అన్యాయానికి గురవుతున్న ఆడపిల్లలు కారుస్తున్న కన్నీటికి ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఇవన్నీ చూస్తూ కూడా అంటే ఎంత డైవర్ట్ చేసినా, ఎంత మీరు పచ్చ మీడియాలో మీకు అనుకూలంగా ప్రచారాలు చేసుకున్నా, ప్రచారాలతో ఎక్కువ రోజులు నడపలేరు కదా ప్రభుత్వాన్ని. ప్రచారాలతో ఎక్కువ రోజులు నడపగలరా ప్రభుత్వాన్ని? లేదు కదా. మళ్ళీ ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ధైర్యంగా తిరిగే రోజులు వస్తాయి. ఆడపిల్లలు, మహిళలు ముఖ్యంగా కన్నీరు కార్చే రోజులు త్వరలోనే పోతాయి. మళ్ళీ ఆంధ్ర గొప్పగా మారుతుంది. మేక్ ఆంధ్ర గ్రేట్ అగైన్ విత్ జగన్ అన్న. జై జగన్. ఆ ధైర్యం నింపడానికే ఇవాళ నేను మీ ముందుకు వచ్చి మాట్లాడుతున్నాను. అవునన్నా, అంటే నేను గత 5 సంవత్సరాలు నేను ఒక వ్యాఖ్యాతగా వ్యవహరించాను. నేను చాలా సినిమా ఫంక్షన్లు నేను హోస్ట్ చేశాను. కానీ ఏ సినిమా ఫంక్షన్లోనూ కూడా 23 అనే నెంబర్ నేను ఎక్కడ వాడలా. నాకు తెలిసి ఎవరు వాడలా.
కానీ ఈ రోజున ఏమైపోయిందంటే ఒక్కొక్కళ్ళకి వెటకారం అయిపోయింది. ఏమవుతుందిలే, ఏం చేస్తారులే అని చూసుకుంటున్నారు. కానీ ఈ రోజున కాకపోతే ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నా నేను, వీళ్ళు చేసేటువంటి వెటకారపు మాటలకి, వీళ్ళు మాట్లాడేటువంటి ఆ వాగుడికి పాపం వందల మంది పనిచేసినటువంటి ఆ సినిమా చచ్చిపోతుంది. అది తప్పు కదా. వీళ్ళేదో వీళ్ళ పర్సనల్ ఈగోస్ కి వీళ్ళు మాట్లాడేస్తే స్టేజ్ లెక్కేసి ఎంత మంది ప్రొడక్షన్ బాయ్ దగ్గర నుంచి ప్రొడ్యూసర్ వరకు కొన్ని వందల కుటుంబాలు ఒక సినిమా మీద ఆధారపడి ఉంటాయి, ఒక సినిమా నుంచి వచ్చే డబ్బు మీద ఆధారపడి ఉంటాయి. వాళ్ళందరూ ఎంత ఇబ్బంది కూడా అవుతున్నారు. ఒక సినిమా చచ్చిపోతుంది వీళ్ళు మాట్లాడే ఒక 2 లైన్ల మాటల వల్ల. అది ఖచ్చితంగా తప్పే. ఎండ్ ఆఫ్ ద డే సినిమాని సినిమాలాగా చూడాలి, సినిమా బతకాలి, దానివల్ల కొన్ని కుటుంబాలు బతకాలి. ఆ ఇతండంగా మాట్లాడే వారికి నేను తెలియజేసేది ఒక్కటే, 2019లో చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి 2800 కోట్లు బకాయిలు ఉన్నాయి. ఆ రోజు ఆ బకాయిల్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సంపూర్ణంగా చెల్లించటమే కాకుండా తాను అధికారంలో వచ్చిన తర్వాత ఉన్న వాటిని కూడా ఎలా చెల్లించుకుంటూ వస్తున్నారో మనం చూసాం. సో ఎప్పుడూ కూడా ఒక ప్రభుత్వం మారినప్పుడు గత ప్రభుత్వంలో బకాయిలు ఉంటే వాటిని తీర్చాల్సిన బాధ్యత ఆ అధికారంలోకి వచ్చిన పార్టీకి ఉంటుంది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు చేతులు దులుపుకొని పేద విద్యార్థుల చదువుని దూరం చేసి మళ్ళీ ఇతండంగా విచిత్రంగా మాట్లాడటం ఎంతవరకు సమంజసమని నేను ప్రశ్నిస్తున్నా. అండ్ ఈరోజు మీరు చూస్తే ఇది చంద్రబాబు నాయుడికి ఇది కొత్త ఏం కాదు, మీరు గతంలో కూడా చూశారు. ఎందుకంటే పేదవాళ్ళంటే చంద్రబాబు నాయుడికి చిరాకు. పేదవాళ్ళు మనుషులు కారనా, వాళ్ళకి చదువు అవసరం లేదనుకుంటారో ఏంటో నాకు తెలియదు. కానీ వైఎస్ఆర్ గారు తీసుకొచ్చిన ఈ ఫీజు రియంబర్స్మెంట్ ని, ఏ విధంగా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ని ఫీజు రియంబర్స్మెంట్ లో 35,000 రూపాయలకే కోత పెట్టి ఎంతమందిని ఇబ్బంది పెట్టారో మనం అందరం కూడా గమనించాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఖర్చైనా విద్యార్థికి మొత్తం ప్రభుత్వమే చెల్లించే విధంగా ప్రతి పేద మధ్యతరగతి పిల్లవాడికి చక్కటి చదువుని అందించటం ఈరోజు ప్రజలందరూ కూడా గమనించాల్సిన విషయం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అండ్ ఈరోజు మీరు చూస్తే ఈ చంద్రబాబు నాయుడు గారు 3,900 కోట్ల ఈ స్కాలర్షిప్లు కానీ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలకు మాత్రమే ఆపలేదండి. ఆయన ముఖ్యమంత్రి అయిన ఈ 7 నెలల కాలంలో ఫీజు రియంబర్స్మెంట్ ని ఆపేశాడు, అమ్మఒడిని ఆపేశాడు, చేయూతను ఆపేశాడు, మెడికల్ కాలేజీల్ని కట్టడం ఆపేశాడు, నాడు నేడు స్కూల్స్ రెన్యువేషన్ ఆపేశాడు. అలాగే మీరు చూస్తే 0 వడ్డీ పథకాన్ని ఆపేశాడు. ముఖ్యంగా పేదవాళ్లకి చాలా అవసరమైన ఆరోగ్యశ్రీని ఆపేశాడు. ఇక వాలంటీర్ వ్యవస్థని ఆపేయటం మనం అందరం కూడా చూస్తూనే ఉన్నాం. ప్రభుత్వ ఉద్యోగులకి ఐఆర్ లేదు, పిఆర్సీ లేదు, కనీసం డిఏ కూడా ఇవ్వకపోవటం ఈ రాష్ట్ర ప్రజలందరూ మేధావులందరూ కూడా గమనించాలని కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికే టైంని స్పెండ్ చేస్తున్నారు. కానీ వాళ్ళు ఎన్నికల్లో ఏం ప్రచారం చేశాం, ఏ సంక్షేమాన్ని అందిస్తాం, ఏ అభివృద్ధిని అందిస్తామని చెప్పిన మాటల్ని మరిచిపోవడం ఇక్కడ మనం గమనించాలి. ఎందుకంటే మీరు చూశారు ఏ విధంగా అధికారంలోకి వస్తే మేము సూపర్ 6 అమలు చేస్తామని చెప్పారు. ఈయన లోకేష్ అయితే మేము సూపర్ 6 అమలు చేయకపోతే నా కాలర్ పట్టుకొని అడగండి అన్నారు. ఏ కాలర్ అండి?